గత సమావేశం తీర్మానం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ సెప్టెంబర్ 25 ఆదాయం పరిశీలించారు. సెప్టెంబర్ 25 ఆదాయం 9,72,950 రూపాయలు. మొత్తం వచ్చి నిన్న వచ్చిన ఎస్టిమేట్ ఈరోజు సమావేశం పెట్టాం. అందువల్ల అజెండాలో లేదు. ఐమాస్ లైట్లు అనే ఎత్తుగా కిందగా కాకుండా మొత్తం కనపడదు. ఈ వారం టవర్ లైట్, ఆ సౌత్ సైడ్ ఒకసారి టవర్ లైట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇందూరు మార్కెట్ కమిటీ రెండో సమావేశానికి ఇచ్చేసినటువంటి మాతోటి సభ్యులు వెంకటరమణ గారికి, మా కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన కమిటీ అజెండా ప్రకారము గత 2 నెలల వెనక జరిగిన కమిటీలో జరిగిన తీర్మానం 35 లక్షల వర్కులకు ఇచ్చినాము. కానీ అది అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయిన దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఇంకా 10 లక్షలు ఎక్కువ పెట్టి 49 లక్షలుగా ప్రపోజల్స్ పంపిస్తా ఉన్నాము. దానికోసరము మీ అందరి ఆమోదయోగ్యం కోసరం గౌరవ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. ఇక్కడ జరిగేది ఏమంటే, ఇక్కడ ఉన్న ఆదాయము వ్యయమును రెండు నేను 3 నెలలుగా చూసినాను. ఇక్కడున్న వెనకాలన్న షాప్ రూమ్స్ సంబంధించిన అది ఒక 5 సంవత్సరాలుగా వాళ్ళు అగ్రిమెంట్ రాసుకొని అది గత ప్రభుత్వంలో వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఉండేది ఏమంటే, ఇక్కడ ఒక 3 షాపులు ఉన్నాయి. అది మట్టుమే 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి మారుస్తూ ఉంటుంది. అది మట్టుమే మనకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా అది కూడా వేసేసినారు. మనకి నెక్స్ట్ ఇయర్లో మనకి దాని గురించి తెలుస్తుంది. ఇక్కడ ఒక 3 రూములు ఉన్నాయి. అవి కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దాని గురించి కూడా రెనోవేషన్ కింద దాని పేరు కూడా కన్స్ట్రక్షన్ మోల్డింగ్ రిపేర్ గురించి కూడా పెట్టినాము. ఏమి జరగాలన్నా మన గౌరవ ఇన్ఛార్జ్ చల్లా రామరెడ్డి ద్వారాతో, గౌరవ కమిషనర్కి, గౌరవ సెక్రటరీ ద్వారాతో మన ప్రపోజల్స్ పంపించే వరకే మన బాధ్యత. అక్కడి నుంచి శాంక్షన్ అయితే మళ్ళా ఈ అప్లికేషన్లో మనం ఆన్లైన్ టెండర్ వేసుకుంటే చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే, ఇక్కడ ఏదో ఒకటి మన కమిటీకి పేరు రావాలని ఏదేదో చేయాలని కూడా నేను విశ్వప్రయత్నం చేస్తా ఉన్నాను. బాబాన్ ఆదేశాలతోనే కూడా ఒక 15,000 ఎంతో పెట్టి ఇక్కడంతా క్లీన్ చేయించినారు. వాళ్ళు సొంత డబ్బులతో పెట్టినారు. అది మళ్ళీ ఎట్ట చేయాలనేది వీళ్ళు వర్క్ లేదని వస్తే 15,000 అడ్జస్ట్ చేసుకోమని చెప్పినాము. ఇది మీకు చెప్పలేదు, ఇప్పుడు చేయమని చెప్పినాము. చేసినారు వాళ్ళు. దీంట్లో నా పాత్ర కానీ ఎవరి పాత్ర కానీ ఏమీ లేదు. పూర్తిగా కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, గేట్ సంబంధించింది కానీ, దీనికి పశువులు కానీ లేదా గొర్రెలకు సంబంధించిన కానీ అవంతా కూడా గేట్ పాసుల్లోనే పోతాయి. అది మనకి దీనికి సంబంధమే రాదు. అది ఇంకోటి ఏమంటే, టమాటా లారీ లోడింగ్ వస్తే కూడా అది కూడా ఈ చలాన్ వేస్తారు. ఇక్కడ తప్పించుకున్నా కూడా చెక్ పోస్టులు వేస్తారు. మనకుండే చెక్ పోస్టులు ఈడిగిపల్లి, మన గుడిసిబండ రెండే వస్తాయి. ఆ రెండులో కూడా ఎంత ఆదాయం వచ్చేది కూడా మీకు కూడా గౌరవ కమిటీ సభ్యులకు కూడా మీరు కూడా వివరించవలసిందిగా కోరుకుంటూ, ఇంకొక విషయం ఏమంటే, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా 2014, 2019లో జరిగిన ఈ చింతపండు వ్యాపారస్తులకి గౌరవ చంద్రబాబు నాయుడు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చినారు. కానీ అది అనివార్య కారణం జరగలేదు. కానీ ఇప్పుడు చేయాలని ప్రయత్నిస్తున్నాము. దానికి సీఎం గారు అపాయింట్మెంట్ దొరికితే గౌరవ చంద్రబాబు ఇన్ఛార్జ్ గారి ద్వారాతో చూసుకొని వచ్చి ఏదో ఒకటి చేసి మన కమిటీకి, మన పార్టీకి, ఈ కమిటీకి దీంట్లో మంచి పేరు తేవాలని కోరుకుంటాను. దానికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు.